నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ ఆయిషాని మాట్లాడుతున్నాను. సో చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఈరోజు మనం ఇక్కడ మనకి ఎలక్షన్కి సంబంధించి మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ విధమైన పాలసీస్ని తీసుకునేది, ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలాంటి గైడ్లైన్సెస్ని మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నామ్స్ ప్రకారం ఏవి గైడ్లైన్సెస్ మేము ఫాలో అవుతున్నామని చెప్పేస్తున్నాను. సో ఏంటంటే మాకు చిత్తూరు డిస్ట్రిక్ట్లో 113 జిఆర్ఓస్ ఉన్నాయండి, గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్, 10 బార్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కంప్లీటెడ్గా మేము స్టాక్ ఇష్యూ చేసే విషయం కానీ, ఏవైనా ప్రతిదీ బార్స్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్కి సంబంధించి కానీ, స్టాక్ ఇష్యూ దగ్గర నుంచి స్టాక్ మానిటరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ఏ విధంగా ఏదైనా ఒక మిస్అప్రాప్రియేషన్ కేసెస్ కానీ, ఏదైనా ఎంఆర్పి కేసెస్ కానీ ఏ విధంగా చేస్తున్నామంటే ప్రతిదీ మనము ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్సెస్ ప్రకారమే ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి చేస్తున్నామండి. సో we are giving our 100% efforts to do the fair elections, free and fair elections as per the norms of election commission, as per the guidelines from the district collector garu, district election officer garu. So ee roju మెయిన్లీ ఏమంటే మన షాప్స్లో సీసీ క్యామ్స్ ఎస్టాబ్లిష్ చేసాము. సో R1, R2, R3 రిజిస్టర్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా రాపిస్ చేస్తున్నాము. ఎక్కడైతే మనకి పోరస్ బార్డర్ ఉంటుందో ఆ షాప్స్లో మనకి ఈవెన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. ఈవెన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీషియల్స్తో మేము కంటిన్యూస్గా మానిటర్ చేసుకునేసి ఎక్కడైతే NDPL ఇన్ఫ్లో కానీ, IDPA ఇన్ఫ్లో కానీ ఉన్న చోట్ల వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని, ఈవెన్ మా వాళ్ళు పట్టినా కూడా వాళ్ళకి కేసెస్ ఇవ్వడం, వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకునేసి కంటిన్యూస్గా కటైల్ చేయడానికి మా వంతు సహకారం, మా వంతు 100% ఎఫర్ట్స్ ఫర్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ వి ఆర్ డన్. ఈవెన్ మనకి స్టాక్ ఇష్యూ అండి, స్టాక్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏప్రిల్, ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి మనకి కొన్ని గైడ్లైన్సెస్ వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ నుంచి. ఆ గైడ్లైన్సెస్ ప్రకారం మేము అనెక్షర్ B12, అనెక్షర్ 1 అండ్ అనెక్షర్ 2 ఫర్ లిక్కర్ మానిటరింగ్ రిపోర్ట్స్ డైలీ మనం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నాము. దీని ప్రకారం మనము ఆ గైడ్లైన్సెస్ ప్రకారం ఎక్కడ కూడా 50% స్టాక్ అబోవ్ ఉండకుండా షాప్స్లో లాస్ట్ ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి చేస్తున్నాం. మా దగ్గర 50% అబోవ్ షాప్స్ ఏవి కూడా లేవండి, నిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. వేరాస్ కమింగ్ టు ఇందులో మనకి 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. సెకండ్ సెగ్మెంట్స్ స్లమ్ ఏరియాస్లో ఉన్న షాప్స్. మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో స్లమ్ ఏరియాస్లో ఉన్న షాప్స్ లేవండి. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి మన దగ్గర రిమోట్ పాకెట్స్లో ఉన్న షాప్స్. రిమోట్ పాకెట్ షాప్స్లో ఎక్కడా లేదండి, అది కూడా నిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము. అండ్ 30% అబోవ్ సేల్ స్టాక్ అనమాట. ప్రీవియస్ ఇయర్ ఏప్రిల్కి ఈ సేమ్ మంత్కి మనము కంపారిటివ్గా CP కరస్పాండింగ్ ఫిగర్ ఏదైతే మనం కమ్యూనికేట్ చేస్తున్నామో సేమ్ దాని ప్రకారమే మనం చేస్తున్నాం. ఇప్పటిదాకా మన దగ్గర దాదాపు మ్యాక్సిమంగా మనకి నిల్ రిపోర్టే వస్తుందండి. 1 or 2 షాప్స్ ఎగ్జామ్షన్స్ వస్తున్నాయి. అటువంటి షాప్స్ని కూడా మనం మానిటర్ చేస్తున్నాం కంటిన్యూస్గా. మన రూమోస్ టీమ్స్ అక్కడే ఉండేసి అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్స్ చూసుకునేసి, మన టీమ్సే కాదు ఈవెన్ డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అనే ఒక టీం కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ టీం దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఆఫీసర్స్ వెళ్ళి మానిటర్ చేస్తున్నారు.